మనం చిన్నప్పటి నుంచి మనకు ఒక సూచన, మనం పల్లెటూరులో ఉన్నప్పుడు మనకు సూచన, ఎక్కడో ఒక చోట గద్దలన్నీ కూడా కలిసి తిరుగుతున్నాయంటే అక్కడ ఎవరో చనిపోయారు, ఏదో చనిపోయి ఉంటేనే గద్దలు తిరుగుతున్నాయి అని మనకు కామన్ గా సెన్స్, అది కామన్ సెన్స్. సో అసలు మీరు ఎప్పుడైనా చూడండి, స్వామివారి యొక్క శిఖరం పైన పక్షులు తిరగవు, పక్షులు వాలవు. మీరు ఎప్పుడు వెళ్ళి చూసినా, నేను అక్కడ ఉండి మరీ చూశాను కదా, అక్కడ పక్షులు ఎగరవు, పక్షులు వాలవు కూడా. ఎందుకోసమంటే అది విమాన గోపురం మీద దాని యొక్క రేడియేషన్స్ భయంకరంగా ఉంటాయి కాబట్టి పక్షులు వెళ్ళవు, అది విమాన గోపురం అని చెప్పి పక్షులు వెళ్ళవు. అలాంటి పూరి జగన్నాథ స్వామి దేవస్థానం మీద గరుడ పక్షులు, అది మామూలు వేరే పక్షులు అంటే గరుడ పక్షులు, శ్రీ మహావిష్ణు వాహనమైన గరుడ పక్షులు వచ్చి అక్కడ తిరిగాయి అంటే అది భవిష్యత్తులో వినాశనానికి సూచన. సో నేను అదే చెప్తున్నా కదా, పూరి జగన్నాథ్ దేవస్థానంలో కూడా హారతి ఎప్పుడు కూడా ఆరిపోదు, అంత ఉన్న హారతి సడన్ గా ఒక్కసారి ఆరిపోయింది. అది ఒకటి, ఒకసారి హారతి ఆరిపోవడం జరిగింది, దానికి సంకేతము అన్ని ఉన్నాయి. దీనికి ఏంటంటే దేవ ప్రశ్న అని ఒకటి ఉంటుంది, అది వేసేవాళ్ళు చాలా తక్కువ మంది. మేము ఆల్రెడీ ఆ దేవ ప్రశ్న వేసి ఎందుకు ఇలా జరిగింది, ఇప్పుడు నేను అది కూడా ప్రెడిక్ట్ చేశాను. పోయిన సంవత్సరము పూరి జగన్నాథ స్వామి యొక్క ఆలయం మీద ఉండేటువంటి జెండాను గరుడ పక్షి ఒక 3 రౌండ్లు తిరిగి సముద్రం వైపు ఎత్తుకొని పోయింది. అది ఎందుకు జరిగింది అని చెప్పినప్పుడు నేను క్లియర్ చెప్పాను, రాబోయే సమయంలో మత కల్లోలు ఎక్కువగా ఏర్పడతాయి, మతానికి సంబంధించిన హత్యలు ఎక్కువగా జరుగుతాయి, కాబట్టి అందరూ శాంతనంగా ఉండండి, అది ఏమైనా జరగవచ్చు అని చెప్పాను. నేను ఏప్రిల్ 1వ తారీఖు 2వ తారీఖు చెప్పాను, ఏప్రిల్ 22వ తారీఖు 14వ తారీఖు డేట్ ఐడియా లేదు. అప్పుడు ఇక్కడ మన జమ్మూలో పహల్గామ్ ఇష్యూ జరిగింది, భయంకరంగా పహల్గామ్ ఇష్యూ జరిగింది. సో అది ఎందుకు జరిగింది అని అంటే సంకేతం ఆల్రెడీ భగవంతుడు చెప్పాడు, మతోన్మాదం పెరుగుతుంది, ఇప్పటికీ మతోన్మాదం పెరుగుతుంది. ఇది మనం అందరం కూడా చూడాలి, ఈ మతోన్మాదం తగ్గించగలిగితే మనమే తగ్గించాలి. మనం తగ్గించాలంటే అర్థమైంది, ఐకమత్యంగా ఉంటేనే తగ్గుతుంది, లేకపోతే ఎవడికి వాడు నాకేం సంబంధం లేదు, పక్కింటోడికి ఏమైతే నాకు సంబంధం లేదంటే రేపు నీ ఇంట్లోకి వస్తాను. అది కరెక్ట్ గా ఆలోచన చేసుకోవాలి తప్ప మీడియా పూర్వకంగా ఎక్కువ చెప్పలేను. నేను ఏదైతే చెప్తున్నానో మీరు వ్యక్తిగతంగా ప్లాన్ చేసుకోవాలి. అదే చెప్తున్నా కదా, భవిష్యత్తు ఇంకో 15 సంవత్సరాల తర్వాత మనుషులు సిటీలో బతకలేరు, మనుషులు సిటీలో మణగలేరు. సో ఎక్కడైతే మూకుమ్మడి దాడులు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుందో అక్కడ ఎక్కువగా మూకుమ్మడి దాడులు జరుగుతాయి. అందుకే భవిష్యత్తు ఏం జరుగుతుందంటే సపరేట్ కాలనీస్ తయారవుతాయి, సపరేట్ కమ్యూనిటీస్ తయారవుతాయి, కమ్యూనిటీ వాళ్ళే సెక్యూరిటీ డెవలప్ చేసుకుంటారు. అంటే పూర్వము దుర్గములు అని ఉంటుండే, ఆయా కింగ్స్ దుర్గములు ఉంటుండే, మళ్ళీ ఇన్ఫినిటీ మళ్ళీ పాత రోజులు వస్తాయి. ఒకప్పుడు బంగారు నాణ్యాలు వెండి నాణ్యాలు ఉంటుండే, అవి పోయి కాగితాలు వచ్చాయి. ఈ సంవత్సరం నుంచి ఏంటంటే కాగితాలు పోయి బంగారు నాణ్యాలు వెండి నాణ్యాలు, తర్వాత డిజిటల్ కరెన్సీ వస్తుంది. ఈ సంవత్సరం నుంచి అది ప్రారంభం, పరాభవన సంవత్సరం నుంచి మార్పులు మొదలవుతాయి. కాబట్టి ఈ మార్పులకి మీరు సిద్ధం అవ్వాలి, ఈ మార్పులకు తగ్గట్టుగా మీ మైండ్ సెట్ ని మార్చుకోవాలి, మార్పులకు తగ్గట్టుగా నేర్చుకోవాలి. యుద్ధ భయాలు ఏమైనా ఉన్నాయి గురుగారు ఈ సంవత్సరం? అంతర్యుద్ధమే, బహిర్యుద్ధం లేవు. ఎందుకోసమంటే పిరికోడు ఎప్పుడైనా చాప కింద నీరులాగానే వస్తాడు. కరెక్ట్. సో పిరికోళ్ల యుద్ధమే ఇది ధైర్యవంతుల యుద్ధం కాదు, మొత్తం పిరికోళ్లే. ఈ పిరికి సన్నాసులు అందరు కూడా ప్రజల్లో కలుస్తారు, మంచి వాళ్ళలాగుంటారు, అంతర్యుద్ధానికి తెరదీస్తారు. కాబట్టి వాళ్ళని పసిగట్టడం కష్టం. మన దేశంలోనే ఇది, మన దేశమే. వేరే దేశాల్లో చట్టాలు చాలా గట్టిగా ఉన్నాయి. మీరు చైనా పోండి, ఎవడు దేశానికి విరుద్ధంగా ఒక్కోడు మాట మాట్లాడినా వాడి పని అయిపోతుంది. ఇజ్రాయెల్ వెళ్ళండి, ఇజ్రాయెల్లో వాళ్ళు ఎంత దేశభక్తితో ఉంటారు. అదే మీరు రష్యా వెళ్ళండి. అందుకే మన భారతదేశస్తుని చైనీస్ కానీ తర్వాత వేరే కంట్రీస్లో ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని అంటే దే వోంట్ రెస్పెక్ట్. ఎందుకంటే మీ దేశం మీద మీకు భక్తి లేదయ్యా, మీ దేశం మీద గౌరవం లేదు. మీ దేశంలో ఉంటూ మీ దేశంలో అన్నం తింటూ మీ దేశానికే ద్రోహం చేస్తారు. వేరే దేశం వాడికి జిందాబాద్ అంటారు. మీ దిక్కుమాలిన దేశం. మీ దేశం లోపలికి బ్రిటిషర్స్ వచ్చారు, మా దేశంలోకి వచ్చారు అని గట్టిగా అడుగుతాడు. చైనా వాడదే గట్టిగా అడుగుతాడు. ఏం సమాధానం చెప్తారు? చెప్పలేరు. కరెక్ట్. బ్రిటిష్ వాడు చైనాలో దూరలే, అంతేగా, జపాన్ లో దూరలే. ఎందుకు ప్రపంచం అంతా వెళ్ళాడు కానీ అక్కడికి వెళ్ళా, అమెరికా కూడా కొట్టాడు కానీ వాడు చైనా వెళ్ళిపోయాడు. అందుకే మన భారతదేశంలో ఇప్పటికైనా అందరూ కూడా మెలకువ అవ్వాలి.
ఆర్థిక స్థితిగతుల మీద అందరూ పట్టు సాధించారు. రైట్. మనం ఎవరికి డబ్బులు ఇస్తున్నాం అనే దాని మీద కూడా మన ఆలోచన కరెక్ట్గా ఉండాలి. మనం అపాత్ర దానం చేయడం, అపాత్ర దానం అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే మనని చంపడానికి మనమే వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నట్లు లెక్క. Correct. సో వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి, ఆ పిరికి పందలకు మీరు డబ్బులు ఇవ్వకండి. ఆ పిరికి పందలు చేసే పని అదే ఉంటుంది. మనం ఇచ్చే డబ్బులతోటే మన ఇంట్లో బాంబులు పెడతారు. కాబట్టి పిరికి పందలకు డబ్బులు ఇవ్వకండి అని చెప్తాను. రైట్. మన తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకి ఏమైనా అవకాశం ఉందా? లేదు, ఛాన్సే లేదు. తెలుగు రాష్ట్రాలకు రాష్ట్రపతి పాలన ఛాన్సే లేదు. కాకపోతే నేను తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకి ఏం చెప్తానంటే, ముఖ్యంగా భాగ్యనగరానికి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఏం చెప్తాను అంటే, భూములు అమ్ముకోకండి. ఓకే. ఇంకో 2 ఏళ్ళు భూములు అమ్ముకోకండి. ఇంకొక రెండేళ్ల తర్వాత 2027 కూడా కాదు, అదే 2027 మీకు ఆగస్ట్ అనుకోండి. 15 ఆగస్టుకి ఎర్రకోట మీదకించి ఒక అద్భుతమైన న్యూస్ వస్తుంది భాగ్యనగరానికి సంబంధించి. ఓకే. ఆ న్యూస్ అయితే నాగ్పూర్ గురించి అని రావచ్చు, లేదంటే భాగ్యనగర్ గురించి అని రావచ్చు. దేవుడా, అంటే చేస్తున్నారనమాట అయితే. ఎస్. సో అది ప్రకటన వచ్చింది అనుకోండి, అసలు భాగ్యనగరం రూపురేఖలు మొత్తం మారిపోతుంది. ఇంకా కానీ తెలంగాణ భవిష్యత్తు దెబ్బతింటది కదా గురుగారు. ఎందుకు, ఇంకా పెరుగుతుంది. ఏమవుతుంది, అంత అద్భుతం జరుగుతుంది. సో భూములు అమ్ముకోకండి. ముఖ్యంగా భాగ్యనగరానికి 50 కిలోమీటర్ నుంచి 100 కిలోమీటర్ రేడియస్, అంటే ORR నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి 50-100 కిలోమీటర్ రేడియస్ లో చుట్టూ కూడా ఎక్కడ భూములు అమ్ముకోకండి, దాచిపెట్టుకోండి. ఉన్నాయి, ఇంకో 2.5 ఏళ్ళు ఓపిక పెట్టండి, మీ గుడ్ న్యూస్ వస్తుంది. అది లైఫ్ మారిపోతుంది. ఎందుకోసమంటే ఢిల్లీలో ప్రజలు బతకలేరు. కష్టం అండి, అయిపోయింది, ఇప్పటికే చాలా కష్టంగా ఉంది అక్కడ. సో ఢిల్లీలో ప్రజలు బతకలేరు. ఇక రాజకీయ తీరుతెన్నులు మారుతున్నాయి. కాబట్టి తీరుతెన్నులు మారాలి అన్నా, ఏది జరగాలి అన్నా అయితే నాగ్పూర్ లేదంటే భాగ్యనగరం, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కంపల్సరీ ఇండియాస్ క్యాపిటల్ అవుతుంది. యూనియన్ టెరిటరీకి వెళ్ళిపోతుంది, క్యాపిటల్ కూడా అవుతుంది. ఇంకా విమాన ప్రమాద హెచ్చరికలు కానీ ప్రకృతి ఉత్పాతాలు కానీ ఏమైనా ఉన్నాయా గురుగారు? ఓవరాల్ గా ఏం చెప్పి ఏం ప్రయోజనం, చెప్తే ఎవడన్నా జాగ్రత్త పడతాడా? ఏమో చెప్పలేం, మీ వాక్కు ఫలించి ఎవరన్నా జాగ్రత్త, ఏ కంపెనీ వాడన్నా జాగ్రత్త పడతాడేమో. మనకి నెగిటివ్ న్యూస్ వద్దు, అంతే ఆల్రెడీ చాలా. ఓకే, చెప్పాను. బాగుపడే న్యూస్లు చెప్పుకుందాం. నెగిటివ్. రైట్. ఈ 2026 సంవత్సరంలో పట్టిందల్లా బంగారం అయ్యే ఒక 3 రాశుల పేర్లు చెప్పండి. 2026 సంవత్సరంలో నేనైతే అందరికీ బాగుందనే చెప్తాను. ఓకే. కానీ కొన్ని రాశులు ఏవైతే ఉన్నాయి అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్పాల్సిన రాశులు అయితే కొన్ని ఉంటాయి. ఓకే. అందులో జూన్ వరకు ఒకటి చెప్తాను. జూన్ వరకు అన్ని రాశులకు చెప్పేస్తాను, మీరు అన్ని రాశులు చూసుకోండి. ఓకే. జూన్ వరకు టాప్ 5 రాశులు ఏవైతే ఉన్నాయో అందులోపల వృషభ రాశి, తులారాశి, సింహరాశి, ధనస్సు రాశి, కుంభరాశి. జూన్ 3వ తారీఖు వరకు వీళ్ళకి అద్భుతంగా ఉంది. జూన్ 3వ తారీఖు తర్వాత ఎవరెవరికి లక్ బాగుంది అని అంటే, ఇంకా వీళ్ళ లైఫ్ టైం ఆపర్చునిటీస్ వీళ్ళందరికీ. ఓకే. అందులో నంబర్ 1లో ఉండేది ఎవరు అని అంటే గనక మిథున రాశి వాళ్ళు. అవునా? మిథున రాశి వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద నంబర్ 1 పొజిషన్లోకి వస్తారు. మిథున రాశి తర్వాత కన్యా రాశి. కన్యా రాశికి చాలా అద్భుతంగా ఉంది. జూన్ 3 తర్వాత తిరుగులేదు అసలు కన్యా రాశికి. అవి సిమ్టమ్స్ ఇప్పుడే స్టార్ట్ అయిపోతాయి. ఈ ఫిబ్రవరి నుంచి కన్యా రాశికి స్టార్ట్ అవుతుంది. కన్యా రాశి వాళ్ళు ఎంత నిద్రపోకుండా ఉంటే అంత మంచిది వాళ్ళకి. ఈ రోజుకి 8 గంటలు పడుకోండి. రిమైనింగ్ టైం మీకు ఏది దొరికినా రీసెర్చ్ చేస్తా ఉండండి. లక్ ఏ రూపంలో వస్తుందో తెలీదు. ఓకే, నేను ఏది చెప్పినా ప్రాక్టికల్ గా చెప్తా. ఓకే.